హాయ్ అండి. ఇలా పొద్దున్న పిల్లల కోసం పల్లీలు వేయించున్నాను. పల్లీలు పెట్టాను. పాలు ఇలా పొద్దున్న ఏం నడుస్తుంది అంటే ఇలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా? పిల్లలకి పాలు మార్నింగ్ టిఫిన్ పాలు పెట్టేసాను. పాలు వేడేసింది. పల్లి మంచిగా వేయించేసానండి. మనం బియ్యం కడగాలి. దోశ పిండి, అన్నం అయితే ఉడుకుతుందండి. అన్నం పెట్టేసాను. పోనీయకుండా ఎంత చేద్దాం అనుకుంటే పొంగుతూనే ఉంటుంది. అయితే కూర చేయబోతున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. పొద్దున్న ఎంత బిజీగా ఉంటుంది కదా, సరే చాలా బిజీ. పోపు గింజలు తీసేసాను. మనం కూర చేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసి చేశానండి. మా బాబు ఆనియన్స్ తిన్నాడు కాబట్టి నేను ఇలా పేస్ట్ వేసి ఆనియన్స్ వేసేస్తాను. అయితే వాడికి అట్లా పోతుందని వాడికి తెలియకూడదు. ఇదండి పసుపు వేసాను. ఒక చేతితో గంజి పంపినాను. అన్నం అయిపోయింది కదా, పసుపు వేయడం చూపించలేకపోయాను. పసుపు ఒక ఎల్లిపాయ దంచేసాను. మనం ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, పెసరపప్పు నానబెట్టుకుని ఇది వేసుకుంటే కూరలు పెట్టుకుంటాం. ఇవ్వండి, పెసరపప్పు వేసుకున్నాను. తర్వాత పాలు పోసుకున్నాం. దీని ఇట్లా నూనెలో ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత పాలు కూడా వేసుకుందాం. చూడండి దోశ పిండి ఎట్లా పిండి. వావ్! ఇందులో అయితే బియ్యము, మన మినపప్పులు, మన పెసరపప్పు వేసి పిండి పట్టాను. బాబు స్కూల్ టైం అవుతుంది. అందుకనే గబగబా దోశ వేసేసి కూర కూడా అవుతుంది. పాలకూర పెసరపప్పు కలిపి వండుతున్నాను. ఇవన్నీ హీట్ అయింది. పేలం దోశ వేసుకున్నాను. అలా దోశలు వేసేసాను. బాబు లంచ్కు రైస్, ఇది కర్రీ అవుతుంది. టిఫిన్ దోశ అయిపోయింది. చట్నీ ఇదండి. బాక్స్ కట్టేసాను బాబుకి. స్నాక్స్ జామకాయలు, రైస్. అవి టిఫిన్ ఎట్టుంది? బాయ్ చెప్పేమని ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. బాయ్.